నమస్కారం సార్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. బాగున్నారా? యా అసంతృప్త లేకపోతే సాటిస్ఫాక్షన్ ఏమన్నా నో చిన్న అసంతృప్తి ఏమన్నా ఉందా? ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. అంటే 5 years మీరు జనాల్లో ఉన్న వ్యక్తి, తిరిగిన వ్యక్తి. కావచ్చు. నేను అట్లా అంటే 33 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన. 33 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన. అప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఇది ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నాకు పిలిచారు. అప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారితో నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు నేను ఉంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు టికెట్ ఇస్తాను, అయితే మంచి వాళ్ళని తీసుకోండి అని చెప్పాను. ఆయన ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు అని ఐజీ ఉన్నాడు ఇక్కడ విజయవాడలో, డీజీపీ ఆఫీస్లో ఉన్నారు. ఆయన అప్పుడు ఆర్ఐఓ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. ఆయనకు ఇచ్చి కొద్దిగా ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో మన పోలీస్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద రిపోర్ట్స్ పంపించండి అందరివి అక్కడ ఉండే వాళ్ళవి అని. దాంట్లో రిపోర్ట్స్ పంపించినాక ఒకరోజు నేను అంత టైం ఐ వాజ్ ద సెక్యూరిటీ ఆఫీసర్ టు పేసీ డిఎస్పీ అండ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు డీజీపీ ఆఫీస్, ఎస్ఎస్పీ యాదవ్ గారు డీజీ. అప్పుడు ఆ టైంలో మురళీకృష్ణ గారు అని ఉన్నాడు. మొన్ననే ఐజీగా ఇక్కడ సిపి ఆఫీస్లో రిటైర్డ్ అయ్యాను. మురళీకృష్ణ గారు అప్పుడు ఎస్పీ పొలిటికల్. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడతారా మీకు డీజీ గారు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారంటే 6 లోపల వెళ్ళిపోతారు సార్ అని. ఓసారి ఇక్కడ పక్కనే కదా వాళ్ళది, ఆపోజిట్ అశోక్ హోటల్ పోవాలి, మాది రవీంద్ర భారతి డీజీ వాకబుల్. పోయేటప్పుడు ఇట్లా వచ్చేసేసి కొద్దిగా మాట్లాడాలి. సర్లేనే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. 6 గంటలకు డీజీ వెళ్ళిపోయారు. 6:15, 6:30 అంతా ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన కూర్చోబెట్టి టీకి ఆఫర్ చేసేసి నువ్వేమన్నా రాజకీయాలు రావాలనుకుంటున్నావు? నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. అప్పటికి రాజకీయాలు అంటే మీకు అంటే డిఎస్పీ ఇంకా నాకు పోల్డ్ అంత సర్వీస్ ఉంది, నాకెందుకు ఇప్పుడు అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు అవసరమే లేదు, అసలు ఆ థాట్ కూడా లేదు రావాలా అని చెప్పేసి. అంటే లేదు ఇట్లా డీజీ గారు నేను పిలిపించమన్నారు, అరవిందరావు గారు డీజీ ఇంటెలిజెన్స్ ఏడీజీ అడిషనల్ డీజీ పిలిపించమన్నారు. ఎందుకు సార్ అన్న, ఇట్లా సీఎం గారు మన డీజీకి చెప్పాడు, ఏడీజీ గారికి ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే చూడమంటే మనము అక్కడ నుంచి రిపోర్ట్స్ తెప్పించాము. దానివల్ల నీది నెంబర్ 1 వచ్చింది. సో సార్ పిలిపించమన్నారు. ఆర్తరేనా అని చెప్పేసి అన్నాడు. నేను డీజీ గారి పేసిటీ చేసి అంటే పిలిపించు సాయంత్రం అని అన్నాడు. ఒకసారి సార్ని కలవాలి. నేను ఎందుకు సార్, నాకు ఇంట్రెస్టే లేదు ఇప్పుడు, నాకు ఇంకా సర్వీస్ బోర్డు అంతా ఉంది, నేను డిఐజీ ఎస్పీ రిటైర్డ్ అయిపోతా, సీనియర్ ఎస్పీ రిటైర్డ్ అయిపోతా, నాకెందుకు అది ఇదని. సార్ని కలుసు, సార్ పిలిపించినాడు కదా, సార్ని కలువు అన్నాడు. సరే అని చెప్పేసి నేను పోయా డీజీ గారి ఛాంబర్కి పోయా. అక్కడికి పోతే వాళ్ళ సీసీ గారు అంటే సార్ మీటింగ్లో ఉన్నారు. అప్పుడు ఎలక్షన్స్ టైం, సార్ మీటింగ్లో ఉన్నారు ఎస్పీలతో, డిఐజీతో, ఐజీ రత్నారెడ్డి ఆ టైంలో, ఇక్బాల్ గారు, తర్వాత ఈ అబ్రాహం లింకన్, వీళ్ళంతా ఎస్పీలు అప్పుడు, వీళ్ళంతా మీటింగ్లో ఉన్నారని. సరే నేను ఇక్కడ వీపీ లంచ్లో కూర్చుంటే మళ్ళీ 2 నిమిషాలకే కానిస్టేబుల్ వచ్చాడు. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నా కార్డు కూడా ఇవ్వలేదు కదా, నేను మీటింగ్ జరుగుతుందంటే మేము ఇక్కడ కూర్చున్నా కదా. ఎవరు చెప్పారంటే సీసీ మిర్రర్లో కానొస్తుంది సార్, సార్కు ఎవరు వచ్చేది యూనిఫామ్లో ఎవరు వచ్చిందని అడిగినాడు. ఇలా డీజీ గారు పేసి డిఎస్పీ అని చెప్పినారు, పంపించండి అన్నాడు. నేను పోయినా సరే రమ్మన్నారు కదండి, లోపలికి పోయి విష్ చేసా. యూనిఫామ్లో ఉన్నాం. చేస్తేనే అట్లా కూర్చోన్నాడు. ఆయన దగ్గర 2-3 కాన్ఫరెన్స్ టేబుల్స్ ఉన్నాయి. ఆయన మెయిన్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు వీళ్ళందరితో, ఆఫీసర్లతో. మనకు తెలుసు కదా ఎలక్షన్స్ టైము, ఇంటెలిజెన్స్ లేనిపోంది, ఆడ ఉండి ఏదైనా లీక్ అయిపోయిందంటే ఎవరు వచ్చినారు కొత్త వాళ్ళు అంటే నాకెందుకు ఇవన్నీ, నేను డీజీ గారి దగ్గర ఉండుతాను, నాకు తెలుసు కదా వద్దని చెప్పి, సార్ నేను అక్కడ కూర్చుంటాను, పర్లేదు కూర్చోబోయాను సార్, నేను అక్కడ కూర్చుంటాను సార్ అని చెప్పేసి నేను బయటకు వచ్చి, సరే ఒక 15 minutes అన్నాడు. ఓకే సార్ అని చెప్పేసి నేను లాంజ్లో వచ్చి కూర్చున్నాను. ఇమీడియట్గా 12 నిమిషాలని పిలిచాడు.
వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా పోతే పోతే అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇక్బాల్ గారు, లింకన్ గారు, రత్నారెడ్డి గారు, వీళ్ళంతా రత్నారెడ్డి గారు ఐజీ అంతా మాట్లాడి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. నేను లోపలికి పోయాను. లోపలికి పోతే కూర్చున్న తర్వాత సరే అంటే నువ్వు సీఎం గారిని కలవాలయ్యా, సీఎం గారు టికెట్ ఇస్తామన్నారు, 2009 ఇది ఇస్తామన్నారు. అది నాకు ఎందుకు సార్, నేను హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు పైలట్ ఆఫీసర్గా అప్పుడే ఆస్ట్రేలియా పోయినాడు. నా కూతురు ఐఐటి వచ్చింది గోవతి. అది ఇదంటే పిచ్చోడా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇస్తా అంటే నేను రిజైన్ చేసిపోతాను. నేను ఇప్పుడు నేను రిజైన్ చేసిపోతా, నువ్వు ఎందుకు వద్దంటున్నావు అది ఇది అంటే, లేదు సార్ నాకు ఎందుకు హ్యాపీగా ఉన్నాను సార్ అది ఇదంటే, లేదు ఆయన పిలిచాడు వెళ్ళు, పర్వాలేదు, నో ప్రాబ్లం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేయడమే ఒక ఇది, ఆ టీంలో చేయడమే. ఆయన అని రేపు మార్నింగ్ నీ రెజ్యూమ్ తీసుకొని రా నా కాడికి అని చెప్పాడు. సరే మంచిది సార్ అని చెప్పి నేను సేపు మాట్లాడేసి తర్వాత రేపు వచ్చినప్పుడు నేను చెప్తానులే అని చెప్పేసి అన్నాను. సరే మంచిది సార్. వెళ్ళిపోయి రాత్రి సాయంత్రం నా దగ్గర మామూలుగా మా దగ్గర రెజ్యూమ్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఐ గాట్ ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెన్సీ పోలీస్ మెడల్ ఇవన్నీ వచ్చినాయి. సో అప్పుడన్నీ మనం రెజ్యూమ్స్ వాళ్ళు పంపిస్తుంటారు కదా, అడుగుతూ ఉంటారు ఆఫీస్ నుంచి తీసుకుంటారు. అది తీసుకొని మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తావు ఆఫీస్కి, డీజీ గారు ఎన్ని గంటలకు వస్తారంటే 10 గంటలకు వస్తారు సార్ ఆయన. 10 to 10:30 లోపల వస్తాడు ఆయన. సరే బిఫోర్ నేను 8 కంతా సీఎంను కలిసేసి వస్తాను, 8:30 కంతా నేను ఆఫీస్లో ఉంటాను, నువ్వు రేపు మార్నింగ్ 8:30కి వచ్చేసి అని చెప్పినాను. సరే మార్నింగ్ నేను 8:30 కంతా ఇక్కడికి వచ్చే వరకు సార్ ఆఫీస్లో ఉన్నాడు. ఆఫీస్లో ఉంటేనే పోయేసేసి చెప్తేనే పిలిపించాడు. లోపలికి పోయినా కూర్చోన్నాడు, రెజ్యూమ్ చూశాడు. రెజ్యూమ్ చూసి నవ్వి ఇట్లా పెట్టి, ఇదంతా వాళ్ళకి ఎందుకు కావాలా, నువ్వు ఐపీఎం వస్తే వాళ్ళకి ఏంటి, నువ్వు 15 ట్రైనింగ్లు చేస్తే ఏంటి, నువ్వు కమాండో ఇవన్నీ అవసరం లే వాళ్ళకు అని స్టెనోను పిలిపించి ఆర్థర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంత చెప్తాడు, ఒకటి రెజ్యూమ్ తయారు చేయండి. సరే అని స్టెనో వెంబడి పోయి కూర్చున్నా. ఆయన అడిగాడు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏంటి, మీ వైఫ్ ఏంటి. నా వైఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నాది రెడ్డి, ఆ అమ్మాయి రెడ్డి. ఎక్కడ అంటే నంద్యాల. ఈవెన్ కొన్ని పర్టికులర్స్ తీసుకున్నాడు. తీసుకొని ఆయన ఒక రెజ్యూమ్ ఒక 20 నిమిషాల్లో ఒక రెజ్యూమ్ తయారు చేశాడు. తీసి పోయి సార్కి పోయి చూపించినాను. చూపించాక నన్ను పిలిపించారు. రెజ్యూమ్ అంటే ఇట్లా ఉండాలి, ఇది రెజ్యూమ్. మనకు కాన్షియన్స్ తో ఎలా సంబంధం ఉంది, రాజకీయ మా ఫాదర్ టీచర్ ఈ మండలంలో పనిచేసినాడు, ఆ మండలంలో పనిచేసి, మా సిస్టర్ టీచర్ వాళ్ళు ఇక్కడ చేశారు, నా వైఫ్ రెడ్డి, ఆమెకు రిలేషన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మీ నందికొట్కూరులో, ఇట్లా 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 తీసుకొచ్చినాడు ఆయన. రాజకీయ ఇది కావాలా, మనకు ఎన్ని పథకాలు వస్తే వాళ్ళకి సంబంధం లేదు కదా. తర్వాత నువ్వు ఇంతకుముందు అక్కడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళకు ఈ కొన్ని సాయం చేసినది, తర్వాత నువ్వు క్యాంప్స్ పెట్టినవి అవి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి అట్లా తీసుకొని ఇమీడియట్గా కేవీపీ గారికి ఫోన్ చేశాడు. సెక్రటరియట్లో ఉన్నాను. ఇట్లా సీఎం గారు చెప్పారు ఇట్లా ఆడతారని, డీజీ గారి పేస్ట్ డిఎస్పీ, మంచి ఈజ్ అ వెరీ నైస్ గై, జెంటిల్మెన్ అబ్బాయి, అతన్ని పంపిస్తున్నాను మీ దగ్గరికి, అది మీకు రెజ్యూమ్ మీకు ఇస్తాడు. తర్వాత సీఎం గారు కూడా మాట్లాడుతా అన్నాడు, ఫస్ట్ మీకు ఇది పంపించేస్తున్నాను. సరే ఓకే, నేను ఆ సెక్రటరియట్లోనే ఉన్నాను, రమ్మని చెప్పు అన్నాడు. అప్పుడు ఆయనది కూడా పెద్ద ఛాంబర్ ఉండింది ఇటు సైడ్. సరే అని చెప్పేసి ఆయన దగ్గరికి పోతేనే కబురు పెడితే పిలిపించాడు. పిలిపించి సార్ ఇట్లా అరవిందరావు గారు పంపించారంటే అంతే అని రెజ్యూమ్ తీసుకొని చూసేసి, ఓకే నేను చూస్తాను, నేను మాట్లాడతాను, నేను సీఎంతో నేను మాట్లాడతాను, మంచిది సార్ అని చెప్పేసి వెళ్ళి ఇంకా నేను డీజీపీ ఆఫీస్ వెళ్ళిపోయాను. తర్వాత 1 వీక్ తర్వాత ఒకరోజు రాత్రి 11:15కి ఫోన్ చేశాడు అరవిందరావు గారు, ఏడీజీ ఇంటెలిజెన్స్. ఫోన్ చేస్తే నాకు దాంట్లో పడతాయి కదా, నేను డీజీ గారి దగ్గర కదా, అందరి ఎస్పీలవి, డిఐజీలవి, ఐజీలవి, అందరి నెంబర్లు ఉంటాయి మా దగ్గర. చూస్తేనే ఏడీజీ ఇంటెలిజెన్స్. ఇమ్మీడియట్గా సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆడతారు రేపు మార్నింగ్ 4:30కు నువ్వు సీఎంను కలవాలయ్యా అన్నా. నువ్వు ఎక్కడ ఉండేదని, నేను పంజగుట్ట ఐపీఎస్ క్వార్టర్స్ సార్, నిమ్స్ పక్కన. నీకంతా ఒక 4-5 నిమిషాలే జర్నీ, నువ్వు కలవాలా. అక్కడ సీఎంతో పాటు రమేష్ రెడ్డి ఉండడు, సిఎస్ వాడు ఉదయ్ ఉండడు, రామ్ ఎవరో ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, చెప్తాను నేను, వాళ్ళు వచ్చి నేను రిసీవ్ చేసుకుంటారు అని అన్నాను. సరే మంచిది సార్.
ఇంకా ఆడికి నేను పోయే వరకు రంగబాబు అని ఇప్పుడు కూడా డిఎస్పీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలో ఉన్నాడు రాయల్స్ దీంట్లో విజయవాడలో. అప్పుడు అతను ఇన్స్పెక్టర్, అతను వచ్చి నా శిష్యుడే. అతను కూడా వచ్చి సార్ మీ గురించే వెయిట్ చేస్తున్నాను సార్. సరే పోయాను. ఇప్పుడు నేను 4:15 అంతా వెళ్ళిపోయాను, ఎందుకంటే 15 నిమిషం ముందు ఉండడం బెటర్ కదా, మన గురించి వాళ్ళు వెయిట్ చేయకూడదు కదా. పోయింది 4:25కు ఆయన చాంబర్ నుంచి ఒకరు వస్తున్నారు, అప్పటికే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఎవరో ఒక అతను వచ్చాడు, పంచాయతీ బయటకు వచ్చాడు. నన్ను కరుణాకర్ రెడ్డి అని ఉండే అప్పుడు, ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఇది చూసేవాడు, ఇది ఆరోగ్యశ్రీ చూసేవాడు, చనిపోయి అతను క్యాన్సర్తో మళ్ళీ సీఎం గారి దగ్గర ఉండే. అతను చెప్పారు సార్ ఇట్లా సార్ చెప్పారు. పోయి ఆయన పిలిస్తేనే వెళ్ళిపోమన్నాడు. బయటకు వచ్చి లోపలికి పోను. నేను లోపలికి వస్తేనే తెల్ల లాల్చిగా ఉన్నాడు, అట్లా తెల్ల అట్లా కూర్చున్నాడు. మొత్తం సార్ చేస్తే మొఫ్టీలోనే పోయినాను. చేస్తేనే కింగ్ ఆఫ్ ఆర్థర్ కామ్ అన్నాడు. నేను స్లిప్ పంపించలేదు, ఏం పంపించలేదు. తర్వాత దగ్గరకు చూసినాక నా రెజ్యూమ్ ఆయన దగ్గర ఉంది. ఇమీడియట్గా కూర్చో అన్నాడు. పర్లేదు సార్ కూర్చోబోయా అన్నాడు. సార్ కూర్చునే ముందు ఒక మాట సార్ చెప్పాను. నేను 1982లో ఫైనల్ సెలెక్షన్స్ పోయేటప్పుడు మా బ్రదర్ అక్కడ ఉన్నాడు సార్ పులివెందుల్లో. అప్పుడు మీరు మినిస్టర్, మీరు నాకు కొద్దిగా హెల్ప్ చేశారు సార్, రంగారెడ్డి గారికి చెప్పారు. కానీ నేను మెయిన్ దీంట్లోనే వచ్చాను సార్. నేను మెయిన్ ఎస్సీ కోటలో కూడా రాలేదు, నేను మెయిన్ ఓసీ కోటలోనే వచ్చాను, నంబర్ 1 అది అని చెప్పేసి అన్న. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే ఒక ఎస్ఐగా మేము చేసినప్పుడు ఇప్పుడు నాకు నా ముందు డిఎస్పీగా నిలబడినాడు, అది ఇది అని చెప్పేసి అని కూర్చున్నాక ఏంటి యూఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్ అన్నాడు. నో సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకు సార్, నాకు సర్వీస్ చాలా ఉంది సార్. పిచ్చోడా నీలాంటి వాళ్ళే కావాలా, నీ గురించి ఎవరిని అడిగినా నాకు మీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందిని అడిగిన పోలీస్ ఆఫీసర్లను. ఇట్స్ అ వెరీ నైస్ జాబ్ సార్, మంచి హెల్పింగ్ నేచర్ సార్, ఎక్కడే కానీ వచ్చిన నా కరప్షన్ అనేది లేదు, చాలా మంచి వ్యక్తి సార్, అది ఇది అని చెప్పి మీ సీనియర్ ఆఫీసర్లు చెప్పారు. అది ఇది అన్నాడు. అంటే సార్ నా దగ్గర నాకు పోయేటప్పుడు అరవిందరావు గారు ఒకటే చెప్పాడు, నువ్వు ఏమన్నా నా దగ్గర డబ్బు లేదని నా దగ్గర అనేది వాళ్ళ దగ్గర అనకు అని అన్నాడు. కానీ అప్పుడు వాళ్ళకి లైఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అది ఉంది, అది రెండోసారి అది హోరాహోరీ నడుస్తుంది. మనం అనవసరంగా ఏదో వీళ్ళు డిఎస్పీ అంటే వీళ్ళ దగ్గర ఎంత ఉంటుంది ఏం కథను, నేను ఎక్కడ నా ఎంటైర్ సర్వీస్లో ఒక 9% కరప్షన్ చేసినని కాదు అని సరే అని చెప్పేసి నేను చెప్పాను. సార్ నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే ఇట్లా వెనక్కి ఇట్లా చేతులు పెట్టుకొని ఎడికోడి పక్క నవ్వే. నిన్ను డబ్బులు ఎవరు అడిగారు? ఓకే, నువ్వు ఒకసారి పోయి కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరుగు అన్న. సార్ నేను డీజీపీ ఆఫీస్లో ఉన్నాను, ఐ వాజ్ ద PCDSP DG, ఐ వాజ్ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు డీజీపీ ఆఫీస్, డ్రాగన్ కంట్రోల్ ఇన్ఛార్జ్, 3-4 పోస్టులు ఉన్నాయి సార్ నాకు. నేను ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మన డిపార్ట్మెంట్ నుంచి చేసే వాళ్ళకు అప్పుడు రమణమూర్తి అర్చనలీజ్ ఇది ఉండేవాడు వెల్ఫేర్, ఆయన అందరికీ మెమోలు ఇస్తున్నారు సార్, ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నారు 2-3కి, ఎందుకంటే డీజీ గారి దగ్గర నుంచి పోతున్నాయి మిషన్లు వచ్చేటివి. అంటే ఓకే అని ఇమీడియట్గా బెల్ కొడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు యాదవ్ గారిని ఒకసారి కలిపి నాకు ఆర్థర్ గురించి అని గుర్తు చేయి 10:30 తర్వాత. ఆయన ఉండే లేదు సార్. అప్పుడు మీకు అంతా గందరగోళంగా ఉండిందా, ఏం జరుగుతుంది ఏంటి? అప్పుడు బాగా వీళ్ళు వాళ్ళు ఎవరా వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా కొద్దిగా చాలా టైట్ ఉండేది అప్పుడు పొజిషన్ మొత్తం. సీట్స్ గురించి కూడా ఇక్కడ ట్రై చేస్తారు, అక్కడ ట్రై చేస్తారు, అక్కడ బాగా హెవీగా ఉన్నారు. పేపర్లలో మనోళ్ళకు ఫుల్ బిజీ మనోళ్ళు కూడా, విలేకరులు, ఛానల్స్ అన్నీ కూడా. సరే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయి ఆయన మీటింగ్ చూసుకొని 11:30కు యాదవ్ గారు వచ్చారు. నేను PA గారు, AIG వాళ్ళందరూ వచ్చి యాక్చువల్లీ రిసీవ్ చేసుకుంటాం ఎవ్రీడే, రిసీవ్ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటాం. రిసీవ్ చేసుకున్నాడు. ఆయన లోపలికి పోతేనే యాక్చువల్గా ఇంకా లోపలికి పోయి ఆయన మళ్ళీ లోపల కాలు మోగడుకొని వచ్చేసి ఒక 2 నిమిషాలు సుప్రభాతం పెట్టుకుంటాడు. సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకొని తర్వాత PS పిలుస్తాడు, సోమేశ్వరరావు అని కామేశ్వరరావు.
ఆయన పోయి ఫైల్స్ అన్ని తీసుకోకపోతే ఒక గంట ఎవరు ఉండరు, రెడ్ లైట్ వేసేస్తాడు. ఒక గంట అవి ఫైల్స్ మొత్తం సంతకాలు కంప్లీట్ చేసిన తర్వాతనే మన లైట్ ఆర్పేసేస్తారు. రెడ్ లైట్ వేసినాడు, ఈయన పోయి లోపలికి వెళ్ళిపోయినాడు. ఆయన దానికి ముందే నా రూమ్, నాది అయిపోతే డీజీ గారిది, రామేశ్వరరావు గారిది ఇటు సైడ్ ఉంటుంది పిఎస్ రూమ్. ఇంకా సరే అని చెప్పేసి టక్కున బయటకు వచ్చేసాడు. ఓ బాస్ ఏమో ఉంది నీకు, నేను రమ్మన్నాడు అన్నాడు. ఏమో నేను సరే సీఎం మాట్లాడింటాడు కదా అని చెప్పేసి నేను పోయి విష్ చేసేసి, ఏమో పెద్ద ఆయన నిన్ను అంతా తిరిగి రమ్మని చెప్తాడు అది ఇది. అవును సార్, నాకు కూడా చెప్పాడు సార్. ఎవరు చెప్పారు? సీఎం గారు చెప్పారు సార్. సీఎం గారిని ఎట్ట కలుస్తాను, బ్లడీ ఫెలో వితౌట్ మై పర్మిషన్, హౌ కెన్ యూ గో టు టాక్ సీఎం అది అని. ఓ ఆయన వేపేస్తాడు, చాలా గట్టిగా అరుస్తాడు. ఒకసారి కోపం తారా స్థాయికి వేస్తే, ఒకసారి మళ్ళీ పాపం ఇదవుతాడు. మనసులో ఏం పెట్టుకోడు మీరు అంటే అఫెక్షన్ తోనే. కానీ ఎందుకంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఎనీ పోలీస్ ఆఫీసర్ సీఎం కలవాలంటే టేక్ పర్మిషన్ ఫ్రమ్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. దట్ ఈస్ ద సిసిఎస్ రూల్స్ ఆల్సో. సరే అని సార్ ఒక నిమిషం నేను చెప్పేది కొద్దిగా సార్ ప్లీజ్ చెప్పు ఏంటి అన్నాడు. సార్ రాత్రి 11:30కి నాకు అరవిందరావు గారు ఫోన్ చేశారు, ఏడీజీ ఇంటెలిజెన్స్. ఆ టైంలో మేము నేను డిస్టర్బ్ చేయలేను, నేను వెళ్ళింది 4:15కి నేను వెళ్ళాను సార్, 30కి అంటే ఆ టైం మంచి నిద్ర టైమే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను, మీరు 5:30కి చేస్తారు. ఇంకా సరే మీరు ఇక్కడికి వచ్చాక పొద్దున మాట్లాడవచ్చు అనుకున్నాను, కానీ మీరు ఇక్కడికి వస్తారు కదా, వచ్చినాక పర్సనల్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను సార్. అది సర్లే, ఆయన నిన్ను పోయి కాన్షియన్స్ అంతా తిరగమన్నాడు, ఎవరు ప్రెషర్లకి ఎస్ఆర్లకి ఎవరు కనిపించకుండా శని ఆదివారాలు ఏదైనా హాలిడేస్లో అట్లా పోయిరా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అట్లా తిరిగేసి వస్తే మళ్ళీ బాగా రెస్పాన్స్ బాగా ఉండింది అది ఇది. తర్వాత వేరే ఆ టైంలో లభ్యంకర్ స్వామిని, అప్పుడు ఆయన కొద్దిగా ట్రైల్స్ అప్పుడు అంతా ఢిల్లీ కదా, ఢిల్లీది ఎక్కువ లాబీ, ఢిల్లీ లాబీ చేసేసుకొని అక్కడ నుంచి తెచ్చేసుకుంటే నాకు మళ్ళీ పాపం రాజశేఖర రెడ్డి గారు పిలిచి, ఈసారి కొద్దిగా అక్కడ నుంచి ప్రెజర్ వచ్చి వేరే పర్సన్ వస్తున్నాడు, నేనైతే నా నెత్తిన మంచి నీళ్ళే పోసినారులే పర్వాలేదు, నాకేం హ్యాపీ, నాకేం కావాలని అనుకోలేదు, నాకు ఇంకా టైం వస్తుంది అని నేను అనుకొని సరే సార్ నో ప్రాబ్లం సార్ నథింగ్ సార్ అని చెప్పి, లేదు యూ కమ్ టు అసెంబ్లీ, అక్కడ చీఫ్ మార్షల్ పోస్ట్ ఉంది, అతను గజపతిరాజు 4-5 సార్లు చాలా కాలం చేశాడు, అతనికి 2 సార్లు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినాము, అతను రిటైర్డ్ అయినాక కూడా. ఇంకా లేదు మీరు వస్తే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎవరిని అడిగినా కూడా యూఆర్ ద బెస్ట్ క్యాండిడేట్ మంచోడు, సోషల్ సర్వీస్ బాగా చేస్తాడు అని చెప్పారు. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నువ్వు అక్కడ వస్తే వాళ్ళకు కూడా నీ సంగతి గురించి తెలుస్తుంది, కాబట్టి యూ కమ్ దట్ ప్లేస్, నేను అక్కడ నీకు పోస్టింగ్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే సార్ అని చెప్పేసి అన్నాను. మళ్ళీ దాని తర్వాత ఒక నెలన్నరకు నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇస్తే అప్పుడు మళ్ళీ యాదవ్ గారు పిలిచి లెఫ్ట్ అండ్ రైట్, అదే మాకు పోస్టింగ్ కావాలంటే డీజీ గారి నుంచి అదొక టీం ఉంటుంది, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి పంపిస్తారు, కమిటీ ఉంటుంది. సరే అని చెప్పేసి నేను సార్ నాకేం తెలియదు, ఆయన ఎప్పుడు 1 నెల కిందట ఇట్లా అన్నారు, నాకు తెలియదు. జనత్ హుస్సేన్ గారు నన్ను పట్లర్స్ అడిగారు ఒక 3-4 డేస్ ముందు, అడిగితే నేను చెప్పాను ఏంటి నీ క్యాడర్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు, ఏది అని అడిగారు. ఐ వాజ్ ద PCDS టు డీజీ అండ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు డీజీపీ ఆఫీసర్ అని చెప్పాను నేను. ఈ పేరు అంతా ఆయన క్లియర్గా అడిగి తీసుకున్నాడు అంతే. ఆయన అక్కడ నుంచి సీఎం గారు చెప్పారంట అతన్ని అక్కడికి పోస్టింగ్ తీసుకోండి అంటే, ఆయన అక్కడ నుంచి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ హోమ్ సెక్రటరీకి లెటర్ పెట్టారు, సీఎం డిజైర్స్ పోస్టెడ్ యాజ్ చీఫ్ మార్షల్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి పెట్టాడు. దాంట్లో మళ్ళీ ఆడ ఒక చిక్కు వచ్చింది. అప్పుడు అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు ఆయన గజపతిరాజు, డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ అయినాడు. దానికి వస్తే వాళ్ళు అడిగితే మళ్ళీ ఆయన్నే దానికి క్లారిఫై కూడా ఇచ్చాడంట సీఎం అడిగి, డౌన్గ్రేడ్ చేసేయండి, అది ఏసీపీ పోస్టే కదా, డౌన్గ్రేడ్ చేసేసేయండి, డౌన్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇచ్చేసి డౌన్గ్రేడ్ చేసి ఏసీపీగా ఇచ్చేసేసేయండి అని చెప్పాను. సరే అని చెప్పేసి నాకు ఆర్డర్స్ వస్తే అది మాకు తెలియకుండా మేము కమిటీ రికమెండ్ చేయకుండా ఎట్లా వచ్చింది నీకు తెలియదు సార్. సీఎం గారు
ఏ సీఎం అనుకుంటే ఆయన ఏమన్నా చేస్తాడు అంతే, ఎవరిని పట్టించుకోవడం, మళ్ళీ కూలై కూర్చోబెట్టి టీ తాపి సరే పో ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నారా పక్కనే కదా అని చెప్పేసి సరే మంచి సార్ అని చెప్పేసి అట్లా మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, తర్వాత నాదెండ్ల మనోహర్ గారి దగ్గర వాళ్ళిద్దరూ అయ్యారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిపోయినాక మన నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ అయ్యారు. వాళ్ళ దగ్గర చేసిన తర్వాత నాకు ప్రమోషన్ వస్తే, ఈవెన్ ప్రమోషన్ వచ్చే ముందు లాస్ట్ డే